అమ్మ చెప్పిన మంచి మాటలు. ఈ ప్రపంచం బాధపడేది చెడ్డవారి హింస వల్ల కాదు, మంచివారి మౌనం వల్ల. కాదంటారా? ఒక చిన్న దీపం కూడా చీకటిని పారద్రోలగలదు. కాబట్టి మీరు దయతో చేసే చిన్న పనినైనా సరే దుఃఖాన్ని తొలగించగలదు. జీవితంలో విజయం సాధించాలి అంటే మొదట చేసే పనిని ప్రేమించాలి. కాదంటారా? మనకు 2 రకాల విద్యలు ఎంతో అవసరం. ఒకటి జీవనోపాధినిచ్చేది, మరొకటి ఎలా జీవించాలో నేర్పేది. గుర్తుంచుకోండి. మనసులో కపటత్వం నిండిపోయినప్పుడు నీళ్ళతో స్నానం చేయడం, సంపదలు సమర్పించడం, అలాగే దేవతలకు నమస్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. కాదంటారా? పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనివ్వండి, మీరు మాత్రం అవకాశాలను సృష్టించుకుంటూనే ఉండండి. గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటే చాలు. కష్టాన్ని చూసి పారిపోయేవాడు జీవితంలో ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండలేడు. గుర్తుంచుకోండి. మన మీద మనకుండే నమ్మకం మన శత్రువులను భయపెడుతుంది. అదే మన మీద మనకుండే అపనమ్మకం శత్రువుల యొక్క బలాన్ని రెట్టింపు చేస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, నమ్మకంతో జీవించండి. ఎప్పుడూ కూడా సమస్య ఎదురైనప్పుడు మౌనం కంటే మాటలే ఎక్కువగా పనిచేస్తాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. అర్థమైందనుకుంటా. ప్రశాంతంగా ఉండాలి అంటే ఇతరుల తప్పులను చూడకండి, బదులుగా మీ సొంత తప్పులను చూసుకోండి. ఓటమికి దగ్గర కాకుండా ఉండాలి అంటే గెలవాలి అన్న తపన ఎప్పటికీ తగ్గకూడదు. గుర్తుంచుకోండి. పనులు సాధించాలి అంటే ఎంతో తపన కావాలి. అదే ఓ మార్పే తీసుకురావాలి అంటే తపన ఒకటే ఉంటే సరిపోదు, దానికి సాహసం కూడా తోడవ్వాలి. కాదంటారా? విజయానికి సంతోషించడం మంచిదే, కానీ వైఫల్యానికి కారణమైన సందర్భాల నుండి కొత్త పాఠాలను నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. అర్థమైందనుకుంటా. సింహం చిక్కిపోతే వీధి కుక్క కూడా కరుస్తుంది. అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు. గుర్తుంచుకోండి. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. కాదంటారా? నేడు అవసరం లేనివన్నీ కొనుక్కుంటూ పోతే రేపు అవసరమైనవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. కాదంటారా? చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. స్పష్టత లేకుండా మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. గుర్తుంచుకోండి. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల మీద నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి. కాదంటారా? ధైర్యం చెప్పేవాడు కాదు, నీ ధైర్యమై నిలబడేవాడే నీ స్నేహితుడు. గుర్తుంచుకోండి. నిరాశపడకు, అన్ని రోజులు నీవి కావు. నీది కాని రోజు నువ్వు చూపించే నిబద్ధతే నిన్ను రేపటికి పరిచయం చేస్తుంది. అప్పటి వరకు పోరాడుతూనే ఉండాలి. మరి తప్పదు. నమ్మకం కోల్పోయిన క్షణాలకి ధైర్యం చెప్పడం మర్చిపోతే అవి దారి తప్పడం నేర్చుకుంటాయి. జాగ్రత్తగా ఉండండి. గాయపడిన ప్రతి మనసు వెనుక మూగబోయిన మాటలు ఎన్నో ఉంటాయి. గుర్తుంచుకోండి. కష్టాలు వచ్చాయని కంగారు పడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. కాస్త ఓర్పుతో వేచి చూడు. కాలంతో పాటుగా
కష్టాలు కూడా పోతాయి. అర్థమైందనుకుంటా. ఓటమి ఎరుగని వీరుడి కన్నా ఎన్నిసార్లు ఓటమి ఎదురవుతున్నా వెనకడుగు వేయకుండా నిలబడేవాడే గొప్పవాడు. మీకు జరిగిన గాయం చిన్నదైనా పెద్దదైనా గాయాన్ని మర్చిపోండి, కానీ దానికి గల కారణాన్ని కాదు. గుర్తుంచుకోండి. ఇన్ని మంచి మాటలలో మీకు నచ్చిన మంచి మాటలు ఏదో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.